సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పంచాలని నిర్ణయించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా 1,95,610 రూపాయలు పంపిణీ చేయనున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి, జాతికే వెలుగులను అందిస్తున్నాయి. ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ. మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో 23 ఏళ్ల అఖిల అనే గర్భిణి మృతి చెందింది. డ్యూటీ డాక్టర్ మంజుల నిర్లక్ష్యం కారణంగానే అఖిల రక్తపోటు ఒక్కసారిగా పెరిగి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండో ప్రసవం కోసం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన అఖిలకు వైద్యులు తగిన వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గర్భిణి మృతితో శవాన్ని ఆసుపత్రి ముందు ఉంచి నిరసన తెలిపారు. డ్యూటీ డాక్టర్ మంజులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి ఆర్ఎంఓ అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. రావులపల్లికి వెళ్ళి దాంట్లోకి వచ్చినాం సార్. 12 గంటల వరకు హాస్పిటల్లో అపెక్స్లో ఉన్నాము. అక్కడ నుంచి 2 గంటలకు వచ్చినాం సార్. 1:45 2కి వచ్చినాక గ్లూకోజ్లో ఇంకా పెట్టిండు. పాపకు చేయి వాసిందని మళ్ళీ 2:30 తర్వాత నేను పోయినా, చూస్తే గ్లూకోజ్ తీసి పడేసి పాపను బెదిరించినాము. బెదిరించినాక మమ్మల్ని లోపల రానియలేదు. మేము ట్రీట్మెంట్ మేము చేస్తామా మీరు చేస్తారా, మోబీలో ఎందుకు వస్తుండ్రు బయటికి వెళ్ళిపోండి అని పంపించింది. 5:30 వరకు కూడా మేము పాలు తెచ్చినాము. ఒక బ్రెడ్ ప్యాకెట్ 6 గంటలకు పెద్ద డాక్టర్ వచ్చి తీసుకెళ్ళు ఎక్కడికైనా బయట. లోపల ఆమె ఉన్న సంగతి మాకు తెలియదు కదా సార్. లోపలికి ఎట్లా పోతాం మనము, డాక్టర్ల దగ్గరికి పోము కదా. ఆమె గర్భిణి ఉంది, మళ్ళీ లోపల పాప ఏమైనా అయితే తీసేయండి, మా పెద్ద పాప మిగిలితే ఓకే మేడం అంటే మాకు ఏది తెలియదు. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి మేడం అన్న, ఎక్కడికైనా తీసుకెళ్ళు, నాకు సంబంధం లేదు, నువ్వు సంతకం పెట్టు వెళ్ళిపో అన్నది. పాపకు నొప్పులు వస్తే తీసుకొని వచ్చినాం హాస్పిటల్కు. 1:45 నిమిషాల వ్యవధిలో ఇక్కడ వచ్చినాం. వచ్చి సిస్టర్ ఒక్కటే ఉన్నారు అప్పుడు మేము వచ్చినప్పుడు. ఆమెకు చెప్పినాం మేడం ఇట్లా ప్రాబ్లం ఉందని. లోపలికి పోయింది. మేము లోపలికోగానే మీరు రావద్దని లోపల బయటకు వెళ్ళండి అన్నారు. సరే మేడం అని చెప్పి మేము బయట రావటం. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోయి అడిగినాం ఎట్లా ఉంది మేడం, పాప బాగుందా ఎట్లా, అన్నీ నార్మల్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంది అంతే అన్నది. అంటే రిపోర్ట్లు బాగున్నాయంటే బాగుంది. డాక్టర్ అయితే అప్పటికి లేదు, డాక్టర్ ఉన్న విషయం కూడా మాకు తెలియదు.
వచ్చి 4:30కు అట్లా డాక్టర్ వచ్చి చూసినట్టు మా వాళ్ళు చెప్పింది. 6 o'clock మధ్యలో డాక్టర్ గారు పిలిచి పాప క్రిటికల్ ఉంది తీసుకోపోండి బయటకి అంటే ఎక్కడ తీసుకోవాలి మేము ఎక్కడ తీసుకోండి మీ ఇష్టం ఎక్కడికి మేడం అని అడిగినాం. లేదు అంటే హాస్పిటల్ అని చెప్పండి మేడం డాక్టర్ మా దగ్గర ట్రీట్మెంట్ అవ్వట్లేదు మీరు ముంగటికి వెళ్ళండి అని చెప్పి ఒకటి రాసిస్తేనే కదా మనం ముంగటి పోయేది. అక్కడ దాకా పోకపోతే మా తప్పండి ఎక్కడ వాళ్ళ మీద వెళ్ళేదనుకుంటే మాకు బలవంతంగా డిశ్చార్జ్ సంతకాలు తీసుకొని మమ్మల్ని పంపించారు. ఒక స్ట్రెచర్ కూడా ఇవ్వలేరు మాకు బయట దాకా తీసుకురానికి. ఎంత నిర్లక్ష్యం. మేము 1:30కు వచ్చినాం అదే నువ్వు సీరియస్ ఉన్నామే నాకు అప్పుడు 2:30 3 గంటలకు చెప్పినా కూడా మేము ఎక్కడైనా వెళ్ళనికన్నా ఇది ఉంటుండే కదా. బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే మదర్ కూడా చనిపోయారని డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ బయట ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కారణం ఏంటనేది చెప్పేసి ఇక్కడ వైద్యురాలు ఇక్కడ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఆరోపణ దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ సెలెక్ట్ చేశారు. ఇది డిసిహెచ్ఎస్ గారికి కూడా ఇప్పుడే పంపించడం జరిగింది. దీని మీద త్వరలోనే పూర్తి అవసరం యాక్షన్ తీసుకుంటాం. సార్ 1 గంటల 30 నిమిషాలకు వచ్చిన పేషెంట్ 4:30కు వీళ్ళకు బలవంతంగా డిశ్చార్జ్ చేయడంలో అదే మీరు చెప్తున్న ఏదైతే ఉన్నదో చెప్పడం ఆరోపిస్తుంది. అదే వాళ్ళ ఆరోపణ ఏమైనా ఉందో ఆ గ్రీవియన్స్ అంతా కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అదంతా చెప్పినాము అయిపోయింది. దాని మీద యాక్షన్ అనేది ఒక 1 to 2 hours టైం ఇస్తే దాంట్లో కూడా మీకు చదువుకుంటాం. దాన్ని ఇప్పుడు ఫర్దర్ వివరాలన్నీ మీకు తెలియజేస్తాం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో 23 ఏళ్ల అఖిల అనే గర్భిణి మృతి చెందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్. కర్నూలు జిల్లా కోడుమూరులో భాషా నర్సింగ్ హోమ్ ను కర్ణాటక వైద్యాధికారుల బృందం సీజ్ చేసింది. డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా కర్నూలు వైద్యాధికారులతో కలిసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేయగా మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని గుర్తించారు. దీంతో హాస్పిటల్ ను సీజ్ చేసి ప్రజలెవరూ ఈ హాస్పిటల్ కి రాకూడదని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో భాషా నర్సింగ్ హోమ్ ను కర్ణాటక వైద్యాధికారుల బృందం సీజ్ చేసింది. డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా కర్నూలు వైద్యాధికారులతో కలిసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేయగా మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని గుర్తించారు. దీంతో హాస్పిటల్ ను సీజ్ చేసి ప్రజలెవరూ ఈ హాస్పిటల్ కి రాకూడదని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. కర్నూలు జిల్లా కోడుమూరులో ఒక సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రైవేట్ భాష నర్సింగ్ హోమ్ చెందిన హాస్పిటల్ ను కర్ణాటక వైద్యాధికారుల బృందము డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా కర్నూలు వైద్యాధికారులతో కలిసి స్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించడం కూడా జరిగింది. దీంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఈ హాస్పిటల్ కు రావద్దని చెప్పేసి దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే మహిళలకు ఈ పరీక్షలు చేయడము చట్టరీత్యా నేరం అని కూడా తెలుస్తుంది. కర్నూలు బృందము అటు కర్ణాటక బృందం కలిసి కోడుమూరులోని భాషా నర్సింగ్ హోమ్ ను సీజ్ చేయడం కూడా జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ.
హయత్ నగర్ లో భారీ వర్షాలతో కాలనీలు నీట మునిగాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా హయత్ నగర్ మండలంలోని మునగనూరు, బంజారా కాలనీ ప్రాంతాలు నీట మునిగాయి. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారా కాలనీ పరిస్థితిని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ జీవన్ రెడ్డి పరిశీలించారు. సమస్యకు గల కారణాలు, పరిష్కార మార్గాలను తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పూర్ నుంచి బాటసింగారం వెళ్లే మార్గంలో వాగులో చిక్కుకున్న బైక్ కోసం స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. యాదగిరి ఎందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, గాలిపోచమ్మ బస్తీని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. నిన్న హైడ్రా కూల్చివేతల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ల జోలికి పోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇల్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్ళు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్దం చెప్పుడు, మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి R&R కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసీ దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి. కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానది మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా. కడప నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేక వర్గం కొత్త తరహా ప్రదర్శనతో విభేదాలను బయటకు తెచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి నేతృత్వంలో నగర కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు తిరుమలేశుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి పాదాలకు వినతిపత్రం సమర్పించి సమస్య పరిష్కారం కోసం ప్రార్థనలు చేశారు. అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు కొందరు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని, దీంతో నిజమైన టీడీపీ నేతలు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి మార్గం తెలియక వారు దేవుడి ఆశ్రయం కోరారని పేర్కొన్నారు. ఈ విషయంపై కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి కూడా తన తండ్రి వద్ద సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు. అసలు టీడీపీ నేతలు తనను సంప్రదిస్తే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాయకత్వం
వైసీపీ వచ్చిన కార్పొరేటర్లు వెంటనే వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు వెంటనే వైసీపీ వచ్చిన కార్పొరేటర్లు వెంటనే పోవాలి పోవాలి నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం జై తెలుగుదేశం వైసీపీ వచ్చిన కార్పొరేటర్లు వెంటనే వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు వెంటనే వైసీపీ వచ్చిన కార్పొరేటర్లు వెంటనే పోవాలి పోవాలి నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం జై తెలుగుదేశం వైసీపీ. మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆ రోజు ముక్కుకొని ఈమెను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కుబడి చేసుకున్నాము. తర్వాత అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు. విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశాభావాలు కనిపించినాయి. కానీ కొన్ని నాళ్ళకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి 8 మందిని అంటే అష్టదిగ్పాలకులు 8 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్టం దరిద్రం పట్టేట్టుగా చేసినారు. ఇది ఏమాత్రం సహించము. వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం. అమ్మా, మనము దేవుని గడపలో మనం ప్రచారం మొదలుపెట్టి గెలిచినాం. ఆమెకు దేవునికి 1,100 పదాల టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పడినారు, మనం నాశనం ఆర్థికంగా మనం అనగదొక్కుతున్నారు. అన్యాయం కూడా ఆమెకు ఎక్కలేదు. అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు, మాకు జరుగుతున్న అన్యాయానికి వినేవాళ్ళు లేరు. అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకుపోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుట్టా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తలందరము నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన అడిగినాము, నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు, తెలుగుదేశం వాళ్ళు అయితే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టికి తీసుకుపోతా, మీకు న్యాయం చేస్తాము, అట్లయితే కంటే నా కాడికి రాండి. కడప నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేక వర్గం కొత్త తరహా ప్రదర్శనతో విభేదాలను బయటకు తెచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హుసేన్ అందిస్తారు. హుసేన్, కడప టీడీపీలో విభేదాలు బయటపడ్డట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ మౌనిక. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఇన్నాళ్ళు గుంభనంగా ఉన్నటువంటి రచ్చ ఒక్కసారిగా బజారు చెక్కి వాళ్ళ విభేదాలు పూర్తిగా బయటపడినట్లుగా మనం భావించవచ్చు. కడప రెడ్డమ్మగా అనతి కాలంలోనే టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి తర్వాత ఆమె భర్త పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆగడాలు భరించలేమంటూ ఇవాళ వారి యొక్క వ్యతిరేక వర్గము తీవ్ర స్థాయిలో స్పందించి రోడ్డుకెక్కడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నటువంటి కడపకు చెందినటువంటి సీనియర్ టీడీపీ నేత అయినటువంటి కృష్ణారెడ్డి నేతృత్వంలో అనేక మంది కార్పొరేటర్లు, తర్వాత దగాపడినటువంటి తెలుగు తమ్ముళ్ళు, ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అంటే దేవుని తిరుమలేశునికి తొలి గడపగా భావిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి వ్యతిరేక వర్గం పూర్తిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తర్వాత ఆమె భర్త అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వామివారి చెంతకు ఒక వినతి పత్రాన్ని కూడా అంటే స్వామివారి పాదాలకు ప్రణమిల్లి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అనంతరం టెంకాయలు కొట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఇక ఈమె పరిస్థితి అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి తర్వాత ఆమె భర్త అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి పోకడలు అంటే ఒంటెత్తు పోకడలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అసలు దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి పార్టీ జెండాను మోసేటువంటి కార్యకర్తలు కానీ తర్వాత సీనియర్ లీడర్లు అయినటువంటి సీనియర్ లీడర్లు కానీ ఎలాంటి వీళ్ళకందరికీ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఇటీవల
ఇటీవల వైసీపీ నుంచి వచ్చినటువంటి 8 మంది కార్పొరేటర్లను తమ వద్దకు చేర్చుకొని అన్ని రకాల పనులు వారితోనే చేసుకుంటూ కడప నగరంలో కానీ కడప నియోజకవర్గంలో కానీ వారికి సంబంధించినటువంటి అన్ని పనులు వారితోనే చేయించుకుంటున్నారు. అసలైన కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. వీళ్ళ ఆగడాలు ఇక భరించలేమంటూ ఈ కార్యకర్తలు నాయకులు అందరూ ఇవాళ స్వామివారికి ముక్కొని అందరూ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక దండయాత్రగా ఈ ఎమ్మెల్యే పోకడలపై దండెత్తి వీళ్ళందరూ కలిసి కమలాపురం శాసనసభ్యుడు అయినటువంటి చైతన్య రెడ్డి టీడీపీ రాష్ట్ర సహాయక కార్యదర్శిగా ఉంటున్నటువంటి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పుత్తా నరసింహారెడ్డి దగ్గరికి కమలాపురానికి వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. అయితే వీళ్ళందరినీ కూడా ఈ ఎమ్మెల్యే వర్గము ఏమైతే చెప్పుకుంటుందో వీళ్ళంతా పుత్తా నరసింహారెడ్డి వర్గానికి చెందిన వారు. వీళ్ళు తమకు వీళ్ళకు గిట్టని వారు కాబట్టి ఈ రకమైనటువంటి పోరాటానికి దిగారు. వీళ్ళు తమ మనుషులు కాదని వాళ్ళు చెప్పుకుంటూ రావడం కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే గత కొన్నాళ్ళుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ 15-16 నెలల కాలంలో నుంచి కూడా ఈ పుత్తా నరసింహారెడ్డి తర్వాత ఎమ్మెల్యే మాధవి రెడ్డి వర్గం మధ్య కడపలో అంతర్గతంగా విభేదాలు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే ఈ ప్రస్తుతము తిరుగుబాటు చేసినటువంటి నాయకులంతా పుత్తా నరసింహారెడ్డికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వర్గానికి చెందినవారై ఉంటారని కూడా ఎమ్మెల్యే వర్గులు చెబుతున్నారు. వీళ్ళందరూ కలిసి పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లి మమ్మల్ని నువ్వే రక్షించాలి, ఈ ఎమ్మెల్యే దంపతుల బారి నుంచి మీరే రక్షించాలి, ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియక స్వామివారి వద్దకు చేరుకున్నాము. తర్వాత మీ దగ్గరికి వచ్చాము, మా యొక్క కష్టాలను మీకు చెప్పుకుంటున్నాము, మీరే న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ కలిసి పుత్తా నరసింహారెడ్డి తర్వాత కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డికి విన్నవించుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా నర్మిటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇది ఒకటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిండ్రు, ఎవరు దండాడిండ్రు, అసలు ఈ నీళ్లు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతా ఉంది. ఏమంటవే వంట అయినాక గంట తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేళ్ళు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేళ్ళు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేళ్ళు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇలా డాష్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉండి ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టు దేశపతి అన్న ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు, పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయినారు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్ గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది, ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల
పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచింది. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారతోడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళక్కడ మొదట్లో నర్మెట ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారట మీటింగ్ లో. వారికి ఏ నర్మెటనో తెలియదు, కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబులో కత్తెర పెట్టుకుని బయలుదేరి గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. మహబూబ్ నగర్లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జర మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ. ఇది సిద్దిపేటకి ప్రారంభం అంతే. సో మనం జర స్పీడ్ గా దండలాడినాం కనుక బయటపడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు. లేకపోతే అదేంది ఆ వెటనరీ కాలేజ్ ఎక్కపోయినట్టు దీన్ని కూడా ఎక్కపోదురు. ఇది అప్పటికే బారాన పని అయిపోయింది కనుక బయటపడ్డది. ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తే నీకు వస్తురు, ఇది ఎత్తుకపోరాదు. అయితే ఇట్లా చాలా చక్కగా అయింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. ఇవాళ మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అశ్వరావుపేట పంపిన. మీరు ఆయిల్ పామ్ ద్వారా 1,50,000 1,30,000 సంపాదిస్తున్నారు. అంతర్ పంటగా ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి. కోకో పెంచితే అదొక 1,00,000 రూపాయలు వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారైతున్నారు. మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక 1,00,000 రూపాయలు అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు 50